మాది ఆర్సీపురం అండి. నా పేరు జ్యోతి. మా పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు లేదు. అన్నయ్య పోయిన నెలలో బల్లారాధనకు వచ్చినప్పుడు అద్భుతం చేస్తారమ్మా అని చెప్పి అన్నారు. దేవుడే నాకు అవి పరీక్ష పెట్టారనుకున్నానండి. ప్రార్థించాను. అన్నయ్య కూడా ఎంతో ప్రార్థన చేశారు మా గురించి. దేవుడు గర్భఫలం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. నన్ను ఎంతో స్వస్థపరిచి సంరక్షించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నయ్య కుటుంబానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సాక్షి దేవుడికి. హల్లెలూయా. మీ అందరికీ ఒకసారి వందనాలు. మాది చెరుగుంపాలెము. సమయం ఇచ్చిన అన్నయ్యకి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మాకు అందరి కుటుంబంలో అన్నకి ఆడపిల్లలు, మన్నకి అయితే మాకు 2 ఆడపిల్లలు. తర్వాత ఈ పరిచయంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రార్థన చేసి తర్వాత మాకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. అదే చాలా రోజుల నుంచి తీసుకురావాలనుకుంటున్నాం, కానీ వీళ్ళు కుదరలేదు. ఈ నూతన సంవత్సరంలో మా కుటుంబం మొత్తం వచ్చి దేవుణ్ణి స్తుతించాలని, దేవుని సన్నిధిలో మేము అందరం ఆనందంగా ఉండాలని పరిచయం వచ్చాము. పోడల్ రాబర్ట్స్ అని అన్నయ్య పేరు పెట్టారు. ఈ బాబే మాకు ఇచ్చిన దేవుని గిఫ్ట్. హల్లెలూయా. నేను మా భార్య పేరు రజని, పోడల్ రాబర్ట్స్, బ్లెస్సి, ఇంకో పాప ఇక్కడ కొనుక్కోండి ప్రీదే. ముగ్గురికి అన్నయ్య పేర్లు పెట్టారు. సాక్ష్యం. ఈ సంవత్సరం మాకు ఎంతగానో దేవుడు చేసిన మేలు, అందరం సంతోషంగానే ఉన్నాం. దేవుడి పట్ల దినదినము ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నాం. దినదినము ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నాం. రోజు నిత్యము 7 గంటల నుంచి 8 గంటల వరకు గృహంలోనే అందరం కూడుకొని అక్కడే ఆరాధన కూడా జరుగుతుంది. అందరూ వచ్చి రోజు ఆరాధన చేసుకొని 1 గంట సేపు అందరం స్తుతిస్తాం. అందరం ఆనందంగా ఉంటున్నాం దేవుని స్తుతిస్తూ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అన్న హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి దేవుడు ఎంతగానో పాప చెప్పింది, మా పాప నాకు ఆపరేషన్ జరిగింది. ఎంతగానో దేవుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రవేశించబెట్టడానికి ఎంతగా నన్ను స్వస్థపరిచాడు. తెగులు ఇది సంభవించబడిన వాగ్దానం, ఈ సంవత్సరం చేసిన వాగ్దానం కూడా తన మాటను ఎంతగానో నా పట్ల నెరవేర్చాడు. అంతగానో దేవుడికి నేను రుణపడున్నాను. అయితే నేను సజీవురాలుగా ఉండటానికి కారణం దైవజనులు ప్రార్థన, దైవజనుల కుటుంబం ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంతగానో నన్ను కీడి నుంచి, దుష్టుడి నుంచి, ఒడితంత్రాల నుంచి విడిపించిన దేవుడికి ఎంతగానో రుణపడున్నాను. అయితే హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా జ్వరం వచ్చిందని ఆ నర్సులు ఎంతగా వచ్చారు, చూడడానికి వచ్చేవారు. నాకు ఇసుకు పుట్టి ఒకసారి అయితే నా ఎదురుకు రావద్దమ్మా, నాకు జ్వరం రాదు, నా యేసయ్య నాకు ఎటువంటి జ్వరాన్ని
నాకు చెప్పనివ్వడని వారికి ఎంతగానో గద్దించి చెప్పినప్పుడు నా కాడికి రావడానికి భయపడేవారు. అయితే ఇంకో బిడ్డకి ఎంతగా జ్వరం వచ్చి ఆ బిడ్డ ఎంతగానో పసిబిడ్డ తల్లి ఆ బిడ్డ అయితే ఆమె ఎంతగా జ్వరంతో బాధపడేది. ఆడందరికీ చూడడానికి వచ్చిన వారు నా దగ్గరికి కూడా వచ్చేవారు. మేడమ్మ చెప్పిందమ్మా నీకు చూడమ్మని అని. నాకు జ్వరం రాదని నేను చెప్పుకునేదా. ప్రతి గంటగా నన్ను స్వస్థపరిచాడు. అంతగా రుణపడిన సజీవురాలుగా ఉంచాడంటే కేవలం మీ మధ్యన నేను నిలబడ్డానంటే కేవలం దేవుడు కృప. బతికి బట్ట కడుతున్నా ఆయన కృప, ఆయన కాపుదల్లో ఎంతగా నన్ను దాచిపెట్టి సజీవురాలుగా ఉంచాడు. ఇది నన్ను సాక్షిగా నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఉచితమైన ప్రేమ ఆ పైన ఎల్లడో తెచ్చాడు. ఏమిచ్చి ఆయన రుణము నేను చెల్లించుకోలేను. ఏమిచ్చి నాది తక్కువ. అంతగా స్వస్థపరిచి సజీవురాలుగా మీ మధ్య నుంచి రోడ్డుకి కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనగా. ముందుగా దేవుడికి వందాలండి. మాది బగ్గేశ్వర గ్రామం. మరి నా పేరు శ్రీనండి. గత 9 నెలల క్రితం నేను ఒక బలమైన యాక్సిడెంట్లో గురవబోయాను. యాక్సిడెంట్ అంటే కారు యాక్సిడెంట్ గట్రా కాదండి. నేను బత్తా పని చేస్తాను. నాకు కొంచెం బాగా అలవాటు ఉండేదండి. దానివల్ల నాకు లివర్ డ్యామేజ్ అయిందండి. సీమ్ పట్టింది. తర్వాత సీమ్ పడుతుందో దాంట్లోనే టైఫాయిడ్ జ్వరం. దాని తర్వాత వెంటనే కామెడీలు తగినాయండి. ఇంక 3 వాటితోటి సతమతం అయిపోయాం. తర్వాత ఇంకా అసలు ఈ 2013 లాస్ట్ మినిట్ కూడా ఉంటానని నేను అనుకోలేదు. అంత సీరియస్ అయిపోయింది. మంచం మీద పడుకున్నాను కానీ 5 దుప్పట్లు కప్పెట్టి నాకు జ్వరం ఆగని జ్వరం. నాకే భయం వేసింది. నా మీద నాకే భయం వేసింది. అయ్యి బాబోయేంటి నేను అయిపోయాను, చచ్చిపోయాను, ఇంకా ఏమీ కాలేదు, ఇంక నేను ఏమీ చేయలేను అన్న ఆలోచన వచ్చేసింది. నేను మా ఆవిడని పిలిచి అమ్మ నువ్వు పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నాకు ఏదో అయిపోతుంది, చనిపోతాను కూడా అని చెప్పాను. ఆవిడ మనిషి ఆవిడ కంగారు ఆవిడది. అయ్య బాబు ఈ మనిషి ఇంకా ఎలా అంటున్నాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం చెందాలి అనేటప్పుడు కంగారు వచ్చేసి వెంటనే రవ్వని జ్ఞాపకం వచ్చాయి. అన్న ఇలా ఇలా అంటున్నాడు, నాకైతే ఏం చేయలేదు, తోస్తలేదు, ఏం చేయమంటావన్నా అంటే భయపడతాను, దేవుడు నీకు అద్భుతం చూపిస్తాడు అన్నాడు. అలాగే పక్క నుంచి ఇద్దరు అన్నీళ్ళు వచ్చి ఏదో సహాయం చేసి ఆటో ఎక్కించి హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి రాజమండ్రి హాస్పిటల్ నుంచి కాకినాడ అపోలోకి రాశారు. కాకినాడ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు చాలా బాధలు, చేతిలో డబ్బులు లేవు, ఇల్లు గడవటం కూడా చాలా కష్టమైపోయింది. ఆ టైంలో కూడా రవణ మాకు ఎంతో సాయం కూడా చేశారు. ఆయన 3 సార్లు మా ఇంటికి వచ్చారు. తర్వాత మా మీద అయిపోయింది సాతాండారు. తర్వాత వెంటనే మా మామయ్య వాళ్ళు ఒక గేదెని మేపుకోండి, ఇంకా తను ఎలాగ పనిలోకి వెళ్తావు, నువ్వు మిల్లోకి వెళ్ళగలుగుతావు కదా, గేదెలను చూసుకుంటాను, ఒక గేదెని ఇచ్చారు. ఆ గేదె మీద దాడి చేసింది. ఆ గేదె చచ్చిపోయే ప్రాణస్థితిలోకి వచ్చేసింది. ఆ గేదె అయ్యో బాబు ఇదేంటి నిన్న కాక మొన్న ఇచ్చారు, ఇది ఈయన 3వ రోజు కూడా కాలేదు, దీనికి అప్పుడే ప్రాణం మీదకి వచ్చింది, చనిపోయేలాగా ఉంది అంటే అడిగి అనా రవాణా ఇదల్లా ప్రదేశం ఏది ఎట్టుకుంటే అది నాశనం అయిపోతుందన్నా. ఏంటన్నా అంటే నువ్వేం భయపడదు తల్లి, నీకు దేవుడు మేలు చేస్తాడు. అది బతికి కట్టి ఇంతవరకు కూడా ఇప్పుడు వరకు కూడా బతుకున్నాను అనుకుంటే అది దేవుడు చెప్తున్నారు. దేవుడు నాకు స్వస్థపరిచాడు. ఇంకా ఇంట్లో అపదేతలు ఉన్నాయి, ఇంకా ఒంట్లోని మనుషులని కూడా
నా గురించి మీరంతా ప్రార్థన చేయండి. మీరంతా ప్రార్థన చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని కోరుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి నా వందనాలు. మరి నేను బాంబే కాలనీలో ఉండేదాన్ని. ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళేదాన్ని. ఎప్పుడు నాకు ఒక దిగులు ఉండేది, పిల్లలను తీసుకొని ఆరాధనకి రావాలి అని. కానీ దేవుడు ఈ సంవత్సరం మరి నా ఇద్దరు బిడ్డలు కూడా నాతో ఆరాధనకు రావడానికి సహాయం చేశారు. అలాగే మరి డిసెంబర్ మాసంలో మరి ప్రాణాపాయ స్థితి, గ్యాస్ కనెక్షన్ ఊడిపోయి నేను ఇంట్లో లేను, తలుపులన్నీ వేసి బయటికి వెళ్ళి వచ్చేసరికి గ్యాస్ సౌండ్ వస్తుంది, వాసన వస్తుంటే ఎక్కడి నుంచో వాసన పక్కన వాళ్ళదేమో అని చెప్పేసి అంటే అందరూ వచ్చి ఎదురు నిలబడ్డారు. నేను తలుపులన్నీ వేసి ఉన్నాయి. అయితే నాకు గ్యాస్ రెగ్యులేటర్ పెట్టడం రాదు, తీయటం కూడా రాదు. అలాంటిది దేవుడు మరి నాకు గ్యాస్ అది రెగ్యులేటర్ తీయడానికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. గ్యాస్ కనెక్షన్ ఊడిపోయి గ్యాస్ బండ మీద పడి గ్యాస్ బండ డీప్ ఫ్రిడ్జ్లో కనుక ఐస్ గడ్డ కడితే ఎలాగైపోద్దో అలాగైపోయింది కింద వరకు. అయితే ఆ బండ తీసి ఎవ్వరూ లేరు, అందరూ వచ్చి బయట నిలబడ్డారు కానీ ఎవరు బయటికి రావడానికి సాహసించలేదు. నలుగురు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎక్కడెక్కడంటే మరి నేను ఈరోజు ఇలా సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడు మరి ఆయుష్నిచ్చారు. మరి ఆయన కృప ఎంతో నా మీద ఉంచారు. మరి ఎప్పుడు ఒక్కదాన్ని దిగులు పడేదాన్ని, అయ్యా నేను ఒంటరిగా వస్తున్నాను, నా బిడ్డలతో రావాలి, బిడ్డలైతే తలవ దిక్కు అన్నిలుగా నా ఆటో తిరుగుతున్నారు అన్నిల వైపు అని అన్నప్పుడు దేవుడు మరి బిడ్డలిద్దరిని కూడా పంపించారండి. పెద్ద బిడ్డ అయితే దేవుడిని ఎరిగింది. మరి పెద్ద బిడ్డకి జాబ్ లేనప్పుడు అయితే తన భర్త ఎంతో బాధపెడుతున్నప్పుడు మరి పాస్టర్ గారికి చెప్పాను, బిడ్డను ఎంతో బాధ పెట్టాలంటే ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు సహాయం చేస్తాడున్నారు. అలాగే దేవుడు సహాయం చేశాడు. పాప ఉద్యోగం వచ్చింది, పాప జాబ్కి వెళ్తుంది. అలాగే కుటుంబంలో నెమ్మది లేదన్నప్పుడు నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు కూడా